టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బనగానపల్లె పట్టణం స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయం నందు అంగన్వాడీ వర్కర్ల ధర్నా. ఇల్లందు మండలంలోని కొమ్రారం అటవీ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీలు చేసిన ములుగు ఏఎస్పీ. సూర్యాపేట జిల్లాలో గల లింగమంతుల జాతరకు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత పాల్గొని స్వామివారికి బోనాన్ని సమర్పిస్తూ ప్రత్యేక పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఆస్పారి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. ఆస్పారి పోలీస్ స్టేషన్ను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. నేరాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి సూచించారు. సిబ్బంది పనితీరును గురించి అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తగిన సూచనలు, సలహాలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నేను సైబర్ స్మార్ట్ అనే అవగాహన కార్యక్రమంతో ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించి సైబర్ నేరాల బారిన పడకుండా చేయాలని ఆదేశించారు. వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను డిస్పోజల్ చేయాలన్నారు. యూఐకే కేసులు తగిలించాలన్నారు. రాత్రి గస్తీ బాగా పెంచాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలీస్ స్టేషన్ ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పారి సిఐడి ముస్తాన్ వలి, ఆస్పారి ఎస్ఐ నరసింహులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఉద్దేశంతో ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీలు చేసిన ఓఎస్డీ ములుగు ఏఎస్పీ ఏటూరు నగరంలో ఓవర్లోడ్ అక్రమ రవాణాపై పోలీసు నిరంతర నిఘా ఉంటుందని, ఎవరైనా ఇసుక అక్రమ రవాణాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, నిబంధనలకు అనుగుణంగా ఇసుక రవాణా జరగాలని ములుగు ఓఎస్డీ మహేష్ గీతే అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి సతీష్, ఫ్యాబ్రికేషన్ ఫోటో సెషన్ శ్రీనివాసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కర్నూలు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నక్షా టౌన్ ప్రాపర్టీ సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బేడబుడుగ జంగాల మహిళలపై అత్యాచారం, హత్య చేసిన వారిని శిక్షించాలి. కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి మండలం గురుమిట్టల ఇంద్రానగర్లో బేడబుడుగ జంగాల మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తూర్పాటి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట బేడబుడుగ జంగాల మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని ధర్నా చేశారు. మహిళలు జీవనాధారం కొరకు పొట్ట కుట్టి గురించి పాత బట్టల వ్యాపారాలు ఎత్తనేమి, ప్లాస్టిక్ వ్యాపారాలు ఎత్తనేమి, బిందెల వ్యాపారాలు ఎత్తనేమి, వివిధ వృత్తుల ద్వారా వ్యాపారాలు చేసుకుంటూ జీవనాధారం గడుపుతూ ఉంటారు. నేటి వరకు ఎంత సమాజం ఎంతో టెక్నాలజీ పెరిగినా కూడా అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది. కానీ ఎక్కడ చూసినా బుడగ సంఘాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు ఉపాధి కల్పించలేకపోవడం వల్లే మామూలు పాత వృత్తులైనటువంటి ఆ వృత్తుల ద్వారా పోవడం వల్ల అడవిల ప్రాంతాలలో అక్కడ ఒంటరిగా పోతున్న మహిళల పైన దుర్మార్గులు కామాంధులు నిఘా కాయిసి వాళ్ళని అత్యాచారం చేసి హత్యలు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మన టేకు లక్ష్మి తెలంగాణలో చూసాం. అదేవిధంగా కర్నూలు నందు మన ఓలగుంద, అదేవిధంగా యమునూరు, అదేవిధంగా లక్ష్మాపురము, అదే కర్నూలు మిస్సింగ్ కేసులు అయినాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగినాయి. మా బృందంగం మీద దాడులు జరిగితే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాం. నేటి వరకు కూడా అవి ఎలాంటి శిక్ష పడకపోవడం వల్లే మా యొక్క బృగ సంఘాలకు సక్రమంగా రక్షణ కల్పించలేక కఠినంగా ఎవరించలేకపోవడం వల్లే బృగజంగాల మహిళల మీద ప్రభుత్వాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రలో బృగజంగాల పైన సక్రమైన చట్టాలు పనిచేయకపోవడం వల్లే మా వాళ్ళకి నిరంతరం ఏదో ఒక మూలంలో బృగజంగాల మహిళల పైన బృగజంగాల పైన అత్యాచారాలు, దాడులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు పాలకులు చేసేవాళ్ళు కొమ్ముకు నీరెక్కించిన వరగా దాన్ని ఎలాంటి అరికట్టలేకపోతున్నారని చెప్పి బాధతో తెలియజేసుకుంటున్నాం. ఈ భారతదేశం పుట్టిన పౌరులమే మేము కూడా ఈ వారసులము, ఈ భారతదేశ వారసులం, మేము మూల వారసులము, సంచార జీవనంతో గడిపాము. మా కులానికి రక్షణ చేసే పాలకులు లేరా ఓ దేవుడా అని చెప్పి చింతిస్తున్నాం. కాబట్టి నేటికైనా సరే పాలకులారా దయచేసి బృగజంగాల మహిళలు వాళ్ళ జీవనాధారం కొరకు ఇలాంటి వారిని హత్య చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళకి ఉరిశిక్ష పడే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎక్కడో హైదరాబాద్లో, ఢిల్లీలో జరిగిన మహిళ పైన నిర్భయ చట్టం వస్తుంది. అదేవిధంగా హైదరాబాద్లో శ్రీరెడ్డి మీద జరిగిన దాని మీద ఏమైనా ఎన్కౌంటర్ చేస్తారు. కానీ బృగజంగాల మహిళల పైన ఇంతమంది 6 మంది కామందులు అత్యాచారం చేసి హత్య చేసేబట్టి దాన్ని ఇంతవరకు కూడా నేషనల్ వారిగా రాకుండా మానవవాదులు కూడా దాన్ని అరికట్టలేని విధానంలో ఉందంటే ఎందుకు బతుకుతున్నాం ఈ సమాజంలో? మేము మనుషులం కాదా? మా మహిళలకు అన్యాయం జరిగితే, మా పైన దాడులు జరిగితే ఈ చట్టాలు, ఈ పాలకులు సమాన పరిపాలన చేయలేరా అనే దుఃఖిస్తూ ఈ బాధతో ఈ భారతదేశంలో ఎందుకు పుట్టామని చెప్పి చింతించే విధానంలో ఉంటుంది. కాబట్టి నేటికైనా పాలకులారా ఆలోచించండి. సమానంగా చట్టాలు పనిచేసే విధంగా ఉండాలంటే కఠినంగా ఆ బృగజంగాల మహిళల పైన ఎక్కడ దాడులు జరిగినా, అత్యాచారం చేసినా కఠినంగా శిక్షించే విధంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ఓ వ్యక్తి నుండి 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన రేంజర్ ఉదయ్ కిరణ్. బీట్ ఆఫీసర్ నునావత్ హరిలాల్ ఫారెస్ట్ భూమి నుండి గ్రావెల్ తోచుకునేందుకు ఒక వ్యక్తిని 30,000 రూపాయల రిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్. సార్ అసలు నేను టచ్ చేయలేదు సార్ నోట్స్ని. సార్ అసలు నేను ముట్టుకోలేదు సార్. అది సార్ అసలు నాకు సంబంధం లేదు సార్. సార్ 2304 ఓకే సార్. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు మిర్చి రైతులు పడుతున్న కష్టాలు గుర్తించి మార్కెట్ను సందర్శించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంభూపాల్ రెడ్డి, మా ప్రభుత్వంలో ప్రతి పంట మేము కొనుగోలు చేశాం. ఈ ప్రభుత్వంలో రైతులు ఎక్కువగా కష్టాలు పడుతున్నారు. మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో క్వింటా 25,000 రూపాయలు కొనుగోలు చేశాం.
సెకండ్ గ్రేడ్ ఉన్న వాటిని 16,000 రూపాయలు కొనుగోలు చేశాం. ఈ కూటమి ప్రభుత్వంలో మంచి టాప్ క్వాలిటీ ఉన్న మిర్చి పంటను 13,000 రూపాయల నుండి 14,000 రూపాయలకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి. వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, కర్నూలు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు కర్నూలు నగరంలోని కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. నేరాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి సూచించారు. సిబ్బంది పనితీరును గురించి అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తగిన సూచనలు, సలహాలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో కరీముల్లా షా దర్గాలో పూల చాదర్ సమర్పిస్తూ కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కరీంనగర్ మాజీ సుడాజ్ డైరెక్టర్ షేక్ యూసఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముస్లిం మైనార్టీ నాయకులు ప్రెసిడెంట్ షాకౌత్, షాహీన్ అలీ, నవాజ్ బాబు, జానీ, మజీద్, రేకుర్తి గాఫర్, మేరజ్, మున్నా, నిజాముద్దీన్, రజీ, మన్సూర్, తవ్వకల్, దర్గా, మత్తవల్లి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم وصلى الله تعالى على خير خلقه اجمعين. الفاتحه الى حضره النبي محمد مصطفى صلى الله عليه وسلم. اللهم صل వరహమతుల్లాహి వబర్కాతహు. ఈరోజు మా ప్రియతమ నాయకులు, తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం ప్రెసిడెంట్ కె చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేము కరీంనగర్ మైనారిటీస్ తరఫున మా మైనారిటీ ప్రెసిడెంట్ షౌకత్ భాయ్ గారు, మరి నవాజ్ గారు, షాహీన్ అలీ గారు, నాతో పాటు మా పార్టీ మిత్రులు అందరం కలిసి కరీముల్లా షాషాబ్ దర్గా దగ్గరికి వచ్చి కె చంద్రశేఖరరావు గారు నిండు నూరేళ్ళు ఉండాలని దర్గా లోపల పూల చాదర్ సమర్పించి వారి ఆరోగ్యాలతో ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ గారు చేసిన సేవలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉంటే బాగుండు అన్న విషయానికి మళ్ళోసారి జనం మొత్తం ఈరోజు ప్రతి ఒక్కరి నోట విన్నా కేసీఆర్ గారు బాగా చేసిర్రు, కేసీఆర్ గారు బాగుండే, కేసీఆర్ ఉంటే బాగుండే అన్న కాడికి మళ్ళోసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరవేస్తారు. మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మేము కాదు, మా పార్టీ నాయకులు కాదు, జనం చెప్పుకునే విషయాలు ఇవి. ఖచ్చితంగా అందరికీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వంటి వ్యక్తి ఉంటేనే బాగుంటుంది అన్న గాడికి తెలిసి వచ్చింది. ఎందుకంటే ఎన్ని పథకాలు చెప్పినా తక్కువనే.
ఎందుకంటే అలాంటి వ్యక్తి, అలాంటి సీఎం, అడగకుండానే వరాలు ఇచ్చే వ్యక్తి కె చంద్రశేఖరరావు గారు. కనీసం ఇది కావాలి అని కోరుకొని ముంగటి పోయినా కానీ రేవంత్ రెడ్డి గారు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎన్నో సమస్యలకు ఎదుర్కొంటున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు. వారందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో అని ఎదురు చూస్తున్న సమయం ఇది. ఖచ్చితంగా మీ ఆశ నెరవేరుస్తుందమ్మా. అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, అందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవ్వడం ఖాయం. మీరు కొంచెం ఎదురు చూస్తున్న మీ ఆశలు మళ్ళీ నెరవేరుస్తాయి అని మేము కూడా ఆశిస్తూ, వారు నిండు నూరోగ్యాలు ఉండాలని వారి జన్మదిన శుభాకాంక్షలు వారికి తెలియజేసుకుంటూ, కరీంనగర్ పక్షాన, ఈ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ పక్షాన మేము ఇక్కడ దర్గా లోపల వారికి ఇవాళ శుభాకాంక్షలు తెలియడం జరిగింది. నా తరఫున మా పార్టీ మిత్రులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరోసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. మా అన్న గంగుల కమలాకర్ అన్న గారికి ఇవాళ చాలామంది గుర్తు చేస్తున్నారు. కరీంనగర్లో స్మార్ట్ సిటీ అలాంటి 4 సార్లు గెలిచిన ఘనత మా అన్న గంగుల కమలాకర్ది. ఎందుకు గెలిపిస్తారండి? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు గెలవాలి అంటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ స్లాబ్ అయిందని కాంగ్రెస్ పార్టీ కర్నూలు సిటీ ప్రెసిడెంట్ షేక్ జిలానీ బాషా తెలిపారు. ఈ రోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట దాలి బజావో గంట ప్లేట్లు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షేక్ జిలానీ బాషా మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అన్నారు. బడులకు వెళ్లే పిల్లలకు అమ్మకం, వందనం అంటూ సూపర్ 6 పథకాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు బతకన్న, ఎస్సీ సెల్ అధ్యక్షులు బజారన్న, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఆఫీస్ ఇన్ఛార్జ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. హామీలు ప్రజలకు అమలు కాని హామీలన్నీ ఇస్తున్న తర్వాత ఈరోజు మాట మార్చి ఖజానా ఖాళీ అంటున్నారు. ఇది చాలా తప్పు. ప్రజలను మోసం చేయడం చాలా తప్పు. ప్రజలందరూ మొబ్బెట్టారు. మీరు హామీలు అమలు కాలేవు, మా దగ్గర ఖజానా లేదన్న విషయం మీకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అప్పు చేశారో మీరు చూశారు. ఖజానా ఖాళీ ఉన్న విషయం మీకు బాగా తెలుసు. ఇది సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక్కడ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మీకు ప్రతిదీ అవగాహన ఉంది. అవగాహన ఉన్న తర్వాత కూడా ఓన్లీ అధికారం కోసమే మీరు ఆలోచించారు. అధికారం వచ్చిన తర్వాత ప్రజలను ఈ రకంగా మోసం చేయడం ఎంతవరకు న్యాయం? రైతు భరోసా అన్నారు, 22 రూపాయలు. ఎక్కడ 22 రూపాయలు? రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చారా? ప్రతి పిల్లాడికి 15,000 అన్నారు. ఎక్కడ 15,000 ఇస్తున్నారా? మీరు తల్లికి వందనం పేరిట 15,000 రూపాయలు ఇస్తామన్నారా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. 3 సిలిండర్లు ఇస్తామన్నారు సంవత్సరానికి. ఇస్తున్నారా 3 సిలిండర్లు? ఉచిత బస్సు సౌకర్యం అన్నారు. ఇస్తున్నారా ఉచితంగా బస్సు మహిళలకి? మేము ఇంతకుముందు కూడా ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వట్లేదని చెప్పి ఒక ప్రోగ్రాం కూడా చేశాము. మీరు ఎందుకు కళ్ళు తెరవట్లేదు? ఇంతవరకు ఎందుకు నిద్రపోతున్నారు? దయచేసి ఇక్కడైనా నిద్ర మేల్కోండి. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 15,000 రూపాయలు ఇస్తామన్నారే నెలకి. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారే. ఇవన్నీ ఎక్కడున్నాయి హామీలు? మోసం చేసి కదా మీరు ఓట్లు వేయించుకుంది. మీకు నిజంగా ఓటు బ్యాంక్ ఉందా ఆంధ్రప్రదేశ్లో? ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించండి. మీకు ఓటు బ్యాంక్ లేదనే బీజేపీని కలుపుకున్నారు. మీకు ఓటు బ్యాంక్ లేదనే పవన్ కళ్యాణ్ గారు కలుపుకున్నారు. అందరూ కలిసి అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు ఇలా మోసం చేయడం ఎంతవరకు న్యాయం? కాంగ్రెస్ తరఫున గట్టిగా డిమాండ్ చేసి అడుగుతున్నాము. ఇలాంటి అమలు కాని హామీలు ఇవ్వడం చాలా తప్పు. ఇంకోసారి ఇలా చేయకండి. ఇకనైనా 9 నెలలు అయిపోయింది. ఇకనైనా హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు పరచండి అని కాంగ్రెస్ తరఫున డిమాండ్. మాఘమాసం స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి విశ్వానంద గారు మణికొండ తన ఆశ్రమంలో 2 రాష్ట్ర కుటుంబ సభ్యులకు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో దుష్ట శక్తి నిర్మూలన, అష్టైశ్వర్య అనుగ్రహం కలగాలని ఆశిస్తూ శుభాశీస్సులు తెలియజేశారు.
सर्वसम्पत्करं चैव स्वर्गमोक्षप्रदायकं ध्यात्वा सिंहं देवेशं हेमसिंहासनस्थितं स्वाहास्यं त्रिनयनम्. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం శ్రీ శిశు సంక్షేమ కార్యాలయం నందు ధర్నా నిర్వహించిన అంగన్వాడీ వర్కర్లు. నాడు కుటుంబం అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచుతామంటూ అబద్ధపు హామీలు ఇచ్చి తమను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని అంగన్వాడీ వర్కర్లు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చి 9 మాసాలు అవుతున్నా కూడా అంగన్వాడీ వర్కర్ల జీతాలు అందించడంలో ప్రభుత్వం స్పందించడం లేదని, అందుకే తమ ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. చైర్పర్సన్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శిని. నేను నా పేరు వెంకటలక్ష్మి. గత ప్రభుత్వంలో మేము 42 రోజులు సమ్మె చేసినాము. సమ్మె కాలంలో కొన్ని అయితే సాధించుకున్నాము. మేము సమ్మె చేసేటప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ, జనసేన, టీడీపీ ప్రభుత్వాలు వచ్చినారు మా సమ్మె దగ్గరికి. వచ్చి అమ్మ మన ప్రభుత్వం వస్తే మీకు వచ్చిన వెంటనే మీ కష్టాలు ఏంటో మేము తీరుస్తాము, మీకు ఖచ్చితంగా మీ జీతాలు పెంచుతాము, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మీకు మా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కానీ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చి కనీసం అంటే సంవత్సరం అవుతుంది. ఎక్కడే కానీ అంగన్వాడీలకు ఎక్కడే కానీ జీతాలు పెంచడం కానీ, అంగన్వాడీలకు మెరుగైనవి ఏవి చేయడం లేదు. ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏదో చేస్తాదంటే కానీ ఏది చేయడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము పోరాటాలు తప్పడం లేదు. మేము పోరాటాలు చేస్తే తప్ప ఏదే కానీ మాకు ₹1 పెంచడం లేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేస్తామన్నారు. కానీ మినీ వాళ్ళకైతే మెయిన్ వర్కర్లమని పని ఉంది, కానీ వాళ్ళకైతే జీతాలు తక్కువ. ఎక్కడైనా పోవాలన్నా వాళ్ళకు ఇబ్బందిగానే ఉంది. కాబట్టి వాళ్ళని మెయిన్ వర్కర్లుగా చేస్తామన్నారు. కానీ అది లేదు. జీతాలు పెంచుతామన్నారు. పక్క రాష్ట్రము గ్రాడ్యుయేట్ అమలు చేస్తామన్నారు. గ్రాడ్యుయేట్ అమలు లేదు. పెన్షన్ సౌకర్యం లేదు. సంక్షేమ పథకాలు మేమేమో ఏవి రావడంలే. మాది ఆన్లైన్లో మా ఆధార్ నెంబర్ కొడితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని వస్తుంది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కనీస వేతనం 26,000 కావాలి ఒక కుటుంబం బతకాలంటే. కనీసం అంటే ఆడ చూస్తే ఆయాలకు కానీ పెన్షన్ ఇవ్వడంలే. అంటే ఏమన్నంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి మీకు రావడం లేదమ్మా అంటున్నారు. వాళ్ళ భర్తలకు వచ్చినా కానీ నీ భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నీకు సంక్షేమ పథకాలు వర్తింపవు అనే విధంగా ప్రభుత్వం మారుతుంది. కాబట్టి మేము ఇలా అడుక్కోవడం మాకు అవసరం లేదు. మమ్మల్ని కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి మాకంటూ కనీస వేతనం 26,000 ఇస్తే మేము ఏ ప్రభుత్వానికి ఇట్లా వచ్చి అడుక్కుంటే ప్రసక్తే ఉండదు. కాబట్టి మేము గవర్నమెంట్కి ఒక్కటే చెప్పేది ఏంటంటే మా కష్టం విని మా కనీస వేతనం ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, పెన్షన్ సౌకర్యం కల్పించాలి. కనీస వేతనము 26,000 సుప్రీంకోర్టే ఇచ్చింది. వాళ్ళకు అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి అని. అది కానీ ఎక్కడ ప్రభుత్వాలు ఎక్కడ పలకడం, సుప్రీంకోర్టు ఇస్తుంది, న్యాయ సంస్థలు చెప్తున్నాయి. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అంగన్వాడీలకు గొర్రెదోక బెత్తడే అన్నట్టు మా జీతం చాలని జీతము. ఇప్పుడు మార్కెట్ పోవాలంటే ఎంత సరుకులు వస్తున్నాయంటే కనీసము ఈ ధర అనుకూలంగా కానీ మెను చార్జ్ చేయడంలే. మా వాళ్ళకు కూర బిల్లులు కానీ, గ్యాస్ బిల్లులు కానీ ఎక్కడే కానీ ఫస్ట్ 5-6 ఏళ్ల ముందు ఏ మెను ప్రకారం ఉందో అదే డబ్బులే ఇస్తున్నారు. కానీ ఎక్కువ డబ్బులు ఇవ్వడంలే. 2017 నుంచి టీఆర్డీఎల్ కానీ ₹1 రావడంలే. మేమేమో ప్రాజెక్ట్ మీటింగ్లకు వస్తాము, సెక్టార్ మీటింగ్లకు వస్తాము, లేదు సెల్లులు ఏదైనా పనింది రావాలంటే పరిగెత్తుకుంటూ వస్తాము. కానీ మా సొంతమే పెట్టుకోవాలా.
మాకు వచ్చే 11,500 జీతంలో మేము పిల్లలకు పెట్టుకోవాలా, మా హౌస్ రెంట్లు పెట్టుకోవాలా, గ్యాస్ బిల్లులు పెట్టుకోవాలా, ఛార్జీలు పెట్టుకోవాలా. ఇన్ని దానికి మా కుటుంబాలు కానీ బతకాలి కదా. అందుకనే మేము ప్రభుత్వాన్ని ఒక్కటే ఉంటున్నాము. కనీసం 26,000 ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తాలి, సుప్రీంకోర్టు ప్రకారము గ్రాడ్యుయేట్ అవ్వాలి. సిటీ కుంభమేళా శుభవేళ త్రివేణి సంగమంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా పుణ్యస్నానం చేశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహీ స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.